బాసానికి ఇన్యానం ఉన్నాయి ఏంది మొత్తం సాఫ్ వస్తుంది దసరా వస్తుంది కదా ఎల్లుండి పండుగ ఉందని ఇళ్ళ పని చేస్తాం బతికేటోళ్ళం మేము ఇక పని కాడికి వెళ్ళి వచ్చి గీ టైం అయింది తోముకునేసరికి నువ్వు ఇండల పని చేస్తావా? అవును. మీ ఆయన? మా ఆయన కంప్రెషన్ పని చేస్తాడు. ఎట్లా మరి సంపాదిస్తారా? నెలకు 20-30 వేలు వస్తాయా? ఏడు వస్తాయి. వచ్చినాయి ఖర్చు అయిపోతున్నాయి. ఇంట్లోకి ఒకటి ఉంటలేదు. ఈ నల్లలకు వాటికి వీటికే సరిపోతాయి, నీళ్ళకు వాటికి వీటికి. కాదు, హైదరాబాద్ లో ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో బతుకుతున్నట్టు బయట వాళ్ళు నమ్ముతారంట? నమ్ముతారంటే మీరు చూస్తారు కదా, మీకు అర్థమవుతుంది కదా. మరి కాదు, మరి ఇన్ని ఎలక్షన్లు వస్తున్నాయి, వాళ్ళందరూ వస్తారు, మరి గట్టిగా అడగకపోయినావు చేస్తేనే పని చేస్తామని? అందరు అడిగితే నేను అడుగుతా, 10 మంది అడిగితే నేను కూడా అడుగుతా. మరి ఎవరు అడగారా? అందరు అడుగుతారు. ఎందుకు అడగారు? ఇండ్లు లేవు, జాగాలు లేవు. గుడి చేసుకుందామంటే గుడి చేసుకుందామంటే వాచ్మెన్ వాళ్ళు వస్తారు. వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, లంచాలు ఇవ్వాలి. మాకు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ కావాలి, వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. మేము ఏంది ఇది మా పరిస్థితి ఏంది? మరి కాదు, నాయకులు టీవీలలో చెప్తుంటారు కదా, మేము మస్తు డెవలప్ చేసినాము, పేదోళ్ళందరూ సంతోషంగా ఉందని అంటారు. సంతోషంగా ఉన్నారంటారు కానీ బయట లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది. బయట చూస్తే ఏం తెలుస్తుంది? వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు, ఈడ చూస్తే తెలుస్తుంది ఇంట్లో. ఇప్పుడు వాళ్ళంతా డెవలప్ చేస్తున్నాం అంటారు. మరి హనుమాన్ నగర్కి ఇప్పుడు ఎవరు పెద్ద ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, నాకు కొత్త పెళ్ళి అయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదా నీకు? తెలీదు, నాకు కొత్త పెళ్ళి అయింది. కానీ ఈ పరిస్థితిని చూస్తే ఈ వాటర్ లేక, ఈ రోడ్లు లేక, అక్కడ నుంచి డ్రమ్ములు కొడితే పై నుంచి అడిగితే ఇక్కడ కింది వరకు వస్తాయి నీళ్లు. ఎవరు ఏమన్నా లేకపోతాము, అక్కడ అడుగుదాం, అక్కడ ఊడ్చి అదంతా తెద్దామన్నా కానీ వాటర్ అన్నీ వచ్చేస్తుంటాయి. పొద్దున్న మేము పనికొయినాం, ఆడికెంచి ఇక్కడ వరకు వచ్చినాయి చూడు నీళ్ళు. చూస్తున్నాం కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు తెలియదు, ఇక్కడ జిల్లా మంత్రి ఎవరు తెలియదు, ఎమ్మెల్యే ఎవరు. అంటే పబ్లిక్కి ఎంత దూరంగా అభివృద్ధికి కానీ మంచి జరిగేటువంటి చేస్తున్నామని చెప్తున్నటువంటి నాయకులు వీళ్ళకి ఎంత దూరం ఉంది, ఎంత డిస్టెన్స్ ఉందో క్లియర్గా అర్థమవుతుంది అనేది మనము వీళ్ళ మాటలు వింటే అర్థం చేసుకోవచ్చు. చెప్పక మాకు ఇవన్నీ రోడ్లు, ఇంటింటికి నల్లలు, అన్ని విధాలు